ఈరోజు మనమైతే శ్రీశైలం టెంపుల్ విజిట్కి వెళ్తున్నాం. సో వ్లాగ్ అయితే క్లియర్గా చేసి పెడతాను. ఇదైతే సాక్షి గణపతి టెంపుల్. వచ్చిన ప్రతి భక్తులు ఇక్కడ దర్శనం చేసుకొని శ్రీశైలం శివుని అయితే దర్శనం చేసుకుంటారు అనమాట. సో ఇలా కథ ఏంటి అంటే, ఇక్కడ వచ్చిన వినాయకుడు ప్రతి ఒక్కరిని మనకు అటెండెన్స్ లాగా చూసుకుంటాడంట. మనం కాలేజ్కి పోయినప్పుడు అటెండెన్స్ తీసుకున్నట్టు దర్శనానికి ఇంతమంది వచ్చారు అని చెప్పి శివయ్యకి సాక్షి గణపతి చెప్తాడంట. సో మీరు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వినాయకుని మందిరాన్ని దర్శించుకోవాలి, చాలా బాగుంటుంది. ఇది వినాయకుని యొక్క మండపం, గోపురం అన్నమాట. ఇక్కడ మనకి ఇద్దరు విగ్రహాలు కూడా కనిపిస్తున్నారు, ఇద్దరు మూర్తులు. ఈ వినాయకుని మండపం అయితే చాలా పెద్దగా ఉంటుంది. అలాగే లోపలైతే వినాయకుడు ఉన్నారు. ఓం గం గణపతియే నమః. ఇదన్నమాట వినాయకుని మందిరం, సాక్షి గణపతి మందిరం. సో ఇదన్నమాట వినాయకుని మందిరం. మేము వచ్చేసరికి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ డే ఈరోజు మండే మార్నింగ్ అయితే మేము దర్శనానికి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ సత్రాల నుంచి టెంపుల్కి వెళ్ళేటట్టయితే ఆటోలు ఉంటాయి, బట్ వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి వాక్ చేసే మంచిది. మనకు కూడా తెలుస్తుంది ఎట్లుంది ఏం కథ అనేది. చుట్టూ షాప్స్, టిఫిన్ సెంటర్స్ అవన్నీ ఉన్నాయి అనమాట. మేము అన్న అయితే ఫస్ట్ నడుచుకుంటూ పోతూనే ఉన్నాడు. కానీ వెనకాల మా వాళ్ళందరూ వస్తారు, మళ్ళీ నడుచుకుంటూ వస్తున్నారు అనమాట. అంతా టయర్డ్ అయిపోయి ఉన్నారు 3 days జర్నీకి. అందరు హాయ్ చెప్తున్నారు మీకు, ఇక అందరు హాయ్ చెప్పారు. సో ఈ వెదర్ అయితే మస్తు అవసరం ఉంది. లైక్ ఎట్లా అంటే మనకి ఏదో నార్త్ స్టేట్ వెళ్ళినట్టు ఉందన్నమాట వెదర్. ఇక్కడ పొద్దున వర్షం, మధ్యాహ్నం మంచు, అట్లా వెదర్ చాలా బాగుంది. ఇంకా బ్యాక్ జర్నీ అయితే ఇంకొక 1-2 hours ఇప్పుడు దర్శనం కాగానే ఇంటికి జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక మా వాళ్ళు అయితే నడవడానికి ఓపిక లేక ఆటో పట్టేసుకున్నారు. చూద్దాం ఆటో ఎంత అన్నది. కానీ వెదర్ మాత్రం సూపర్ ఉంది. వస్తే ఈ టైంలో రావచ్చు మీరు, ఒక 2-3 daysలో, లేకపోతే నెక్స్ట్ వీక్ అట్లా ప్లాన్ చేసుకుంటే మాత్రం టెంపుల్కి వచ్చేసేయండి. మంచిగా ఉంది ఇక్కడ వెదర్. ఆ ఎండలోకి వచ్చేదానికన్నా ఇట్లా కొంచెం చల్లగా వర్షం పడుతుంటే వస్తే చాలా బాగుంటుంది. ఇదన్నమాట వాళ్ళకి ఆటో దొరికేసింది మొత్తానికి అయితే. సో ఆటోలో ఎక్కేసి దొరికేసింది. ఆటోలో మొత్తం అందరిని ఎక్కించేసుకుంటారు ఫ్యామిలీ. ఆటో దొరికేసింది. సో ఆటో అయితే స్టార్ట్ అయిపోయినాం టెంపుల్కి. మేము ఒక 1 kilometer లోపలనే ఉంటుంది అనమాట టెంపుల్ అయితే. ఆటో అయితే దిగేసినాం మేము. ఇక ఆటో అయితే గుడి దాకా పోవు. సో మనం ఏంటంటే ఇటు నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ అయితే గుడి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ, లైకేసి వెళ్ళిపోవచ్చు. అది కాకపోతే సీనియర్ సిటిజన్ మాత్రమే ఎక్కాలి ఎలక్ట్రిక్ వెహికల్స్లో. ఇక మనమైతే నడిచేద్దాం ఇట్లానే. అంటే ఒక 500 meters ఉంటుంది గుడి. సో అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. బట్ నాకు ఈ వెదర్ అయితే మస్తు నచ్చింది. నాకు ఇంకా హైదరాబాద్ రాబోద్దు అయితే లేదు వెదర్ చూసినాక అయితే. ఫ్లవర్స్ ఎంపేసింది మొత్తానికి. ఫ్లవర్స్ పట్టుకొని శివుని పూజ చేయడానికి పోతుందన్నమాట మా గుడి. ఇక్కడ మా పొట్టి కూడా ఉంది, ఇక్కడ వాకింగ్ చేస్తుంది మా పొట్టి. సో ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. మన ప్రైవేట్ వెహికల్స్ అయితే మ్యాక్సిమం రావు, కార్స్ అయితే రానియారు. ఒకవేళ మీరు కార్స్ ఎట్లా పడితే పార్క్ చేసినా కానీ ఫైన్ వేస్తున్నారంట పోలీసు వాళ్ళు. సో మీరు కార్ పార్క్ చేసినప్పుడు కొంచెం దూరంలో పెట్టుకొని వచ్చేసేయండి, సరిపోతుంది. ఇదన్నమాట. ఈ రోడ్ కూడా చాలా మంచిగా ఉంది. మొత్తం వీడియో బ్లాగ్ అయితే చేస్తున్నాను, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తా. చూడండి, మంచి సీన్స్ అన్నీ కవర్ చేసిన అనమాట ఈ వీడియోస్లో. నేను ఈ ఆఫీసులోకి పోయి వచ్చి ఇదంతా రోజు ఎట్లనో అనిపిస్తుంది. మొత్తం ఇట్లా బిజీ లైఫ్లో ఒక 2 to 3 days ఇట్లా మనం ఏదో ఒక మంచి స్పాట్కి వెళ్ళేసి, టెంపుల్కి వెళ్ళేసి ఇట్లా చూసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మనకి ఒక హాస్పిటల్ ఉందన్నమాట. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ హాస్పిటల్కి వెళ్ళేసి తీసుకోవచ్చు. ఏదైనా నీరసంగా ఉన్నా ఏమైనా ఉన్నా కానీ హాస్పిటల్కి వచ్చేయండి. అలాగే కొంచెం ముందుకు పోతే ఇక్కడ మనకి చెప్పులు పెట్టుకోవడానికి చెప్పుల స్టాండ్ ఉంది. ఇంకా మొబైల్ పెట్టడానికి కూడా లాకర్స్ ఉన్నాయి అనమాట. సో నేనైతే టెంపుల్ లోపలికి మొబైల్ తీసుకెళ్ళట్లేదు. సో టెంపుల్ లోపల మొబైల్ సెలవులేదు కాబట్టి లాకర్స్లో ఫోన్ పెట్టేసి నేను లోపలికి వెళ్ళిపోతా. దర్శనం చేసుకొని వచ్చినాక చెప్తా ఎట్లా ఉంది అనేది. నేనైతే పార్కింగ్ ఏరియా ఉందన్నమాట, మనకైతే తెలియదు. మేము కార్లు అయితే మేము చిన్న స్టేజ్ దగ్గరనే పెట్టేసి వచ్చేసినాం అనమాట. ఈ పార్కింగ్కి ఇక యాక్సెస్ ఎట్లనో అయితే తెలియదు. ఒకవేళ మీరు గుడి దగ్గరనే దర్శనం చేసుకొని జస్ట్ ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం మీ పార్కింగ్ ఇది వాడేసుకోండి. సార్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి అడిగితే చెప్పేస్తారు ఎట్లా అనేది. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఫోన్లో ఎడబెట్టాలనేది చూస్తున్నాం అనమాట. సో మొబైల్ డిపాజిట్ అనేది ఉంది.
మన వాళ్ళు అటెటో పోవాలని చెప్పారు. బట్ ఇక్కడ క్లాక్ రూమ్ అని ఉంది. సో మీరు లగేజ్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఇక్కడ పెట్టుకొని మీరు దర్శనానికి వెళ్తే బెటర్. బికాజ్ ఎంట్రన్స్లో మనకి ఎల్లో చేయరనమాట మొబైల్ ఫోన్స్ ఉంటే. సో ఇక్కడ మొబైల్ ఫోన్స్ పెట్టేసుకుంటే మనకు సెక్యూర్గా ఉంటాయి, ఫోన్లతో ప్రాబ్లం ఉంటుంది. లగేజ్ స్పాట్ ఇది మొబైల్ ఫోన్స్ అనమాట అది. సో వస్తా ఫ్రెండ్, మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్. గుడి మెయిన్ ఎంట్రన్స్. సో మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. అందరి నుంచి వెళ్ళడానికి అయితే వీలు ఉండదు. సో మనం ఎట్లయినా క్యూస్ ఉంటాయి కాబట్టి క్యూలో వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసుకోవాలి. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అక్కడ స్వామివారి గోపురం ఉంది, అది గోపురము. సో ఇదనమాట మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ టెంపుల్ సెంటర్. దర్శనం అయితే అయిపోయింది. జనాలు బాగానే ఉన్నారు. కాకపోతే మనం 150 టికెట్లో పోతే 1 to 2 hours దర్శనం అయిపోతుంది మ్యాక్సిమం. అయితే ఈరోజు ఇంకా అమావాస్య మండే కాబట్టి జనాలు మాత్రం బీభత్సగా ఉన్నారనమాట. మీరు కూడా ఒకవేళ వచ్చేది ఉంటే ఇదనమాట. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. దర్శనం అయితే అయిపోతుంది, ఒక మ్యాక్సిమం 3 hours లోపల దర్శనం అయిపోతుంది అనమాట. ఇట్లా మన సాంప్రదాయం ప్రకారం అరిటాకులలో అన్నం తినడం అనేది చాలా మంచిది. అలాగే అరిటాకులు అన్నం ప్రొవైడ్ చేస్తున్నారు. సో వచ్చేపట్లో మనకి ఫుడ్ కూడా వచ్చేస్తుంది. ఇదైతే అన్నదాన సత్రం. ఇక్కడ ఫుడ్ అయితే ఫ్రీగా పెట్టారనమాట భక్తులందరికీ. ఫుడ్ అయితే టేస్టీగానే ఉంటుంది. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే ఇంత ప్రశాంతంగా ఉంది. ఇటు ఒక సైడ్ వర్షమనాల్లో లేకపోతే ఏమనాలో అర్థమవుతలేదు, చిన్న వర్షం పడుతుంది అనమాట. సో దానివల్ల హ్యూమిడిటీ కూడా ఉంది. ప్లస్ ఇట్లా వర్షం షోర్ లాగా పడుతుంటే చల్లగా బాగుంది. వెదర్ మాత్రం అల్టిమేట్ ఉంది. పైన మీరు మబ్బులు చూడొచ్చు. సో దర్శనం చేసుకొని ఇక్కడ మనం ఉన్న స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇటు నుంచి మనకు ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ బేసికల్లీ ఇక సీనియర్ సిటిజన్స్కి అయితే టెంపుల్ దగ్గర నుంచి ఆటోస్ దగ్గర వరకు అలా ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుంది. సో అది కూడా ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇటు నుంచి ఆటో ఎక్కేసి మనం డైరెక్ట్ ఎక్కడ కావాలో అక్కడ ఆ సత్రం పేరు చెప్పేసి అక్కడ వదిలేస్తారు. టెంపుల్ దర్శనం అయిపోయినాక టెంపుల్ వాళ్ళది అన్నదానం ఉంటుంది. సో తినాలనుకుంటే అక్కడ అన్నదానం తినొచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోయిన ఉంటాయి మేము తీసుకున్నప్పుడు ఇప్పటిదాకా. సో అన్నదానం కానీ ఇంకా 4 types ఆఫ్ కర్రీస్ ఉంటాయి. సో అక్కడ ఒక టేస్ట్ చేసేయండి టెంపుల్కి వచ్చినందుకు. అలానే అన్నదానం తిన్నాక మీరు ఏమైనా డొనేషన్ చేయాలనుకుంటే అక్కడ డొనేషన్ కౌంటర్స్ కూడా ఉంటాయి. సో అన్నదానం కోసం మనం డొనేషన్ కూడా చేసుకోవచ్చు. దర్శనం అయితే అయిపోయింది. ఇక మేమున్న రూమ్ స్టేకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఆటో తీసుకున్నాం. అది ఇటు నుంచి అయితే మీరు వెళ్ళాలనుకున్న ప్రతి చోటికి ఆటోస్ ఉన్నాయి. సో ఆటోస్ క్యాచ్ చేసి మీరున్న స్టేజ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడైతే మనకి టిఫిన్ సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అన్ని టిఫిన్స్ దొరుకుతాయి ఆల్మోస్ట్. సో ఏంటంటే ఒక టిఫిన్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 40-50 రూపీస్ ఉంది ప్లేట్. సో టేస్ట్ అయితే బాగానే ఉంది, తినొచ్చు అనమాట. సో టిఫిన్స్ అయితే ట్రై చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే పక్కా. ఇవన్నీ అయితే షాపింగ్ కాంప్లెక్స్లో టిఫిన్ సెంటర్లో కూడా ఉన్నాయి. సో టిఫిన్ అయితే బాగానే ఉంది. ఆల్మోస్ట్ ఒక 40-50 రూపీస్ అయితే ఒక ప్లేట్ టిఫిన్స్ ఉన్నాయి. అట్లనే అయితే పాతాళగంగకు వెళ్ళే రూట్ అనమాట. సో అందరూ వచ్చిన భక్తులందరూ పాతాళగంగకి వెళ్ళి ఆడ స్నానాలు చేసుకొని అలాగే ఆ తర్వాత శివుని దర్శనం చేసుకోవడానికి వస్తారనమాట. ఇవన్నీ అయితే వచ్చిన భక్తుల కోసం ఏర్పాటు చేసిన సత్రాలు అనమాట. సో మన క్యాస్ట్ సిస్టమ్ తెలుసు కదా, క్యాస్ట్ సిస్టమ్ వల్ల ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ క్యాస్ట్ వాళ్ళకి సత్రాలు ఉంటాయి. సో మనం డైరెక్ట్ వచ్చి అక్కడ ఆఫీస్లో మాట్లాడేసి సత్రాలు తీసుకుంటే సరిపోతుంది. మేమైతే ఇక్కడ గౌడ సత్రం ఉన్నాం. సో ఇట్లా లైన్గా ఒక్కొక్క సత్రం ఉంటుంది. పార్కింగ్ అయితే కొంచెం ప్రాబ్లమే ఉంటుంది. కాకపోతే ఇక ఏదో దగ్గర అడ్జస్ట్ చేసుకొని పార్కింగ్లో పెట్టుకోవడం బెటర్. ఇక వర్షం అయితే దంచేసి పెడుతుంది నిన్న నుంచి. మేము వచ్చిన 3 డేస్కి వర్షం అయితే ఫుల్ పడుతుంది అనమాట. వర్షంతోనే సగం డిలే అవుతుంది మాకు జర్నీ మొత్తం. ఇట్లా వెహికల్స్ అయితే మొత్తం ఇట్లా పార్క్ చేసుకుంటాడు, ఓపెన్ ప్లేస్ ఉంటుంది. సో ఇట్లా వెహికల్స్ అనేది జాగ్రత్త చూసుకొని పార్క్ చేసుకుంటే పోతుంది. ఇవన్నీ సత్రాలే. ఆడ ఉన్నాయి, కొన్ని గెస్ట్ హౌస్ ఉన్నాయి, కొన్ని ఏమో ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనమాట. సో ప్రైవేట్ ప్రాపర్టీస్ అయితే మనకి ఇక రేంజ్ని బట్టి వేరియేషన్ ఉంటుంది ప్రైస్లో. సో మనం అయితే బండ్లు అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట మనవి పక్కకి. ఎంతగానో మంచిగా ఒకసారి చెక్ చేసుకోవడానికి వచ్చిన మళ్ళీ అవడం ఏమైనా చేస్తే మళ్ళీ. సో ప్రైవేట్ కాటేజ్ ఉంటాయి అనమాట. సో మనకు లగ్జరీ కావాలంటే మాత్రం అవి ఆప్ట్ చేసుకోవడం మంచిది. చాలా వాటికైతే ఉన్నాయి.
ఈ సత్రాలు కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ప్రైస్ వచ్చేసి మనకి ఒక రూమ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2500 to 3000 అయితే ఉంది. బట్ బెటర్ తీసుకోవచ్చు. మేమైతే ఇక్కడ ఒక అవైలబుల్ ఉన్న సత్రంలో దిగేసినాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఇట్లా కార్లకి ఓం నమః శివాయ అని చెప్పి ఇట్లా డిజైన్ చేస్తారనమాట. సో మన బండికి ఇట్లా చేయించేసినాం అట్లా. సో మీరు కూడా చేయించాలనుకుంటే చేయించేయండి. సో మనకి శ్రీశైలంలో రూమ్స్ అయితే అవైలబిలిటీ నిన్న లేకుండే, ఈరోజు అయితే బాగానే అవైలబుల్ ఉన్నాయి. నిన్న నైట్ అయితే మాకు కొంచెం ఇబ్బంది అయింది. బట్ ఈరోజు ఇంకా సండే కాబట్టి జనాలు కూడా దర్శనం అయిపోయి వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల రూమ్స్ అయితే దొరుకుతున్నాయి. మనకు రూమ్ రేంజ్ వీకెండ్లో ఒక రేటు, వీక్ డేస్లో ఒక రేటు ఉన్నట్టుంది. సో మీరు అవైలబిలిటీ చెక్ చేసుకొని రూమ్ తీసుకుంటే బెటర్. రూమ్స్ అయితే పెద్దగానే ఉన్నాయి. ఈజీగా ఒక 6 to 7 మెంబర్స్ అకామిడేట్ చేస్తాయి కాబట్టి మీరు తీసుకున్న రూమ్లు కూడా నీట్గానే ఉన్నాయి. సో వెల్ మెయింటైన్ అని చెప్పొచ్చు. ఈ డిజైన్ అయితే చాలా మంచిగా చేసారు. సో వెహికల్ వాష్ చేసి వాళ్ళే డిజైన్ చేసి పంపిస్తారు అనమాట వెహికల్కి. అయితే శ్రీశైలం దగ్గర ఉన్న అటకేశ్వరం శివుడి యొక్క మహా ఆలయం. సో మనం శ్రీశైలం దర్శనం అయిపోయినాక ఆడ సాక్షి గణపతి దర్శనం అయిపోయినాక కొంచెం ముందుకు వచ్చినాక ఈ అటకేశ్వరం ఆలయం ఉంది. ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళడం మంచిది. చాలా పురాతనమైన దేవాలయం ఇది.